రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. మహిళా అధికారుల్ని మంత్రులు వేధిస్తున్నారని, రాత్రిపూట ఇంటికి రమ్మంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆ వ్యవహారంలో సీఎం వెంటనే స్పందించాలని, మహిళా అధికారుల్ని వేధించిన మంత్రుల్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అలా జరగకుంటే ఇప్పటికే ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న మహిళలు తిరగబడటం ఖాయమన్నారు బండి సంజయ్. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. మహిళా అధికారుల్ని మంత్రులు వేధిస్తున్నారని, రాత్రిపూట రమ్మంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆ వ్యవహారంలో సీఎం వెంటనే స్పందించాలని, మహిళా అధికారుల్ని వేధించిన మంత్రుల్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అలా జరగకుంటే ఇప్పటికే ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న మహిళలు తిరగబడటం ఖాయమన్నారు బండి సంజయ్. మహిళా అధికారులను వేధించే విధంగా, వాళ్ళకు భయపడే విధంగా, వాళ్ళకు వార్నింగ్లు ఇస్తూ వాళ్ళను వేధించడానికి అర్ధరాత్రి కూడా ఆఫీసులకు రప్పించి ఇళ్లకు రప్పించే ప్రయత్నం చేస్తే ఇది క్షమించరాని నేరం. ఇప్పటికే మహిళలు ఈ ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు. అనేక ప్రాంతాల్లో క్రైమ్ జరుగుతూ ఉన్నారు. అన్ని రకాలుగా శాంతి భద్రత క్షీణించినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. అట్లా చేయకుంటే మీరు ఏదో పత్రికల కథలు వచ్చిన తూతు మంత్రంగా చేసే ప్రయత్నం చేస్తే ఇవాళ మహిళలు తిరగబడుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. దీన్ని ఆషామాషిగా తీసుకోవద్దు. ఆ మంత్రులను గుర్తించండి, వాళ్ళ వెంటనే బర్తరఫ్ చేయాలని వెంటనే మంత్రి తొలగించండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. మహిళా అధికారుల లోపల ఒక భరోసా కల్పించండి, ఒక విశ్వాసం కల్పించండి. వాళ్ళ కుటుంబాన్ని పక్కబెట్టి కూడా వాళ్ళు సమాజం కోసం సేవ చేసే, పేద ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని ప్రోత్సహించాల్సింది పోయి వాళ్ళు ఇబ్బంది పెట్టే విధంగా ఇండ్లకు రమ్మనడు, అర్ధరాత్రి కార్యాలయం రమ్మనడు, ఇది మంచి పద్ధతి కాదు. ఇది మహిళలను అవమానపరచడమే. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వివరించాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను.